హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి 6th లెసన్ కర్ చలే హమ్ ఫిదా పద్యఖండ్లో 6th లెసన్ అనమాట. కర్ చలే హమ్ ఫిదా. సో ఈ లెసన్కి సంబంధించినటువంటి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. కర్ చలే హమ్ ఫిదా. क्या इस गीत की कोई ऐतिहासिक पृष्ठभूमि है? సో ఫస్ట్ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చినటువంటి కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి ఈ గీతానికి, ఈ పాటకి ఏదైనా ఒక చారిత్రక నేపథ్యం అనేది ఉందా అని అడిగారు. कैफी आजमी से रचित इस गीत सन 1962 में चीना भारत युद्ध की पृष्ठभूमि पर आधारित है. అయితే కైఫీ ఆజ్మీ గారు రచించినటువంటి ఈ గీతం, ఈ గానం ఏదైతే ఉందో, ఈ పాట ఏదైతే ఉందో కర్ చలే హమ్ ఫిదా అనేది, ఇది 1962 ఇండో చైనా వార్కి సంబంధించినటువంటి, అంటే దాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించబడినటువంటి పాట అనమాట. चीन ने टिबेट की ओर से भारत पर हमला किया. भारत सेना बड़े मुश्किलों से झेल कर चीन से लड़ी. तब भारत सैनिकों को उत्तेजित करने के लिए भारतवासियों में वतन सुरक्षा का फर्ज निभाने का तथा एक पवित्र आशय से यह गीत लिखा गया. आज भी यह गाना सुने तो हृदय पुलकित होता है. देश के प्रति देशभक्ति जागृत करना इस गीत का एकमात्र आशय रही. అయితే సో ఎందుకు ఈ పాట అసలు రాయాల్సి వచ్చింది, దీన్ని ఎందుకు తీశారు అని అంటే 1962లో జరిగినటువంటి ఇండో చైనా వార్, దాని గురించి అసలు అంటే ఏ విధంగా చైనా అనేది భారతదేశంపైకి దాడికి వచ్చింది, ఎలా దాడి చేసింది, భారత సైన్యం ఎన్నో కష్టాలను ఎదుర్కొని చైనాతో పోరాడింది ఆ సమయంలో. సో కాబట్టి ఈ పాట భారతీయ సైనికుల్ని ప్రేరేపించడానికి, అలాగే మన దేశాన్ని రక్షించేటువంటి వాళ్ళ కర్తవ్యాలని నెరవేర్చడానికి, సో ఒక మంచి ఉద్దేశంతో, అంటే భారతీయుల్ని ప్రేరేపించడానికి రాసినటువంటి ఒక పాట అన్నమాట. సో ఇప్పటికీ కూడా ఈ పాట వింటూ ఉంటే ఎలా ఉంటుందంటే అసలు మనసు పులకిస్తుందన్నమాట. అంటే కంట్లో నుంచి నీళ్ళు అలాగే వచ్చేస్తాయి. ఆ పాటని నిజంగా అర్థం చేసుకొని మనము విన్నా చూసినా సరే, అరే మన కోసం ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు వెళుతూ కూడా మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తున్నారు అనేటువంటి ఆ భావన మనలో వస్తుందన్నమాట. సో ఆ ఉద్దేశంతోనే ఈ దేశభక్తి పాటని రాయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సర్ హిమాలయ కా హమ్నే న ఝుకనే దియా ఇస్ పంక్తి మే హిమాలయ కిస్ బాత్ కా ప్రతీక్ హై. సో పాటలో ఒక లైన్ ఉంటుందన్నమాట. సర్ అంటే ఏంటంటే తల. సో హిమాలయ పర్వతాల యొక్క తలని మేము అంటే తల దించుకోవాల్సిన పరిస్థితిని తీసుకురాలేదు అని ఎందుకు చెప్తున్నారు, దేన్ని ఉద్దేశించి చెప్తున్నారు? సర్ హిమాలయ కా హమ్నే న ఝుకనే దియా ఇస్ పంక్తి మే హిమాలయ को हमारे देश के गौरव का प्रतीक कहा गया है. भले ही हमारे प्राण चले जाएं, फिर भी हम अपने देश का गौरव ऊंचा ही रखें. चीन ने भारत की आन बान शान को चुनौती देते हुए हिमालय पर्वत की ओर से आक्रमण किया था. यह एक प्रकार से भारत के स्वाभिमान को चुनौती थी. అయితే ఇక్కడ హిమాలయాలు అని మన దేశ గౌరవానికి చిహ్నంగా దాంతో కంపేర్ చేశారనమాట. మా ప్రాణాలు కోల్పోయినా పర్లేదు, మేము చనిపోయినా పర్వాలేదు, మన దేశ గౌరవాన్ని మేము నిలబెట్టాలి. సో అంటే భారతదేశం పైకి దాడికి వచ్చినప్పుడు చైనా అనేది హిమాలయ పర్వతాలపై నుంచి దాడికి వచ్చిందనమాట. అంటే ఒక సవాలు విసిరింది భారతదేశానికి. అంటే మీరు ఎలా కాపాడుకుంటారు అని మనల్ని సవాలు చేసిన దానికి మన సైనికులు, మేము చనిపోయినా పర్వాలేదు, మా తలలు తెగి పడిపోయినా పర్వాలేదు, కానీ మా దేశ గౌరవానికి మేము ఎలాంటి ఆటంకం తీసుకురాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఇస్ గీత్ మే ధర్తీ కో దుల్హన్ క్యూ కహా గయా హై. ఈ పాటలో సో భూమిని దుల్హన్ అంటే ఏంటంటే పెళ్లి కూతురు అనమాట. సో పెళ్లి కూతురుగా ఎందుకు చెప్పారు? కర్ చలే హమ్ ఫిదా గీత్ మే ధర్తీ కో సైనిక్ కి దుల్హన్ की तरह दिखाया गया है. जिस प्रकार दूल्हा अपनी दुल्हन की रक्षा के लिए अपने प्राणों को भी परवाह नहीं करता, इसी प्रकार सैनिक भी दुल्हन रूपी धरती को दुश्मन से बचाने को अपने खून तक बहाने के लिए तैयार है. ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి ఈ సాంగ్లో సో ఎందుకు భూమిని ఒక పెళ్లి కూతురిగా చెప్పారు అంటే,
ఎలా అయితే పెళ్లి కొడుకు వరుడు తన వధువుని రక్షించడానికి తన ముందుంటాడు, అంతే కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు అంటే ఒక హస్బెండ్ తన వైఫ్ని ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకుంటాడో, ఒక పెళ్లి కొడుకు ఒక నూతన వధువుని ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకుంటాడో, ఇక్కడ ఒక సైనికుడు కూడా తన రెస్పాన్సిబిలిటీ అనుకున్నాడు తన దేశాన్ని. కాబట్టి తనని శత్రువుల నుంచి కాపాడడానికి రక్తం చిందించడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. సైనికోं का बहता हुआ खून देखकर ऐसा लगता है मानो धरती को लाल रंग के जोड़े में दुल्हन की तरह सजाया गया हो, इसीलिए कवि ने आज धरती बनी है दुल्हन साथियों पंक्ति में धरती की कल्पना सैनिक की दुल्हन के रूप में की है. సో అలా రక్తం చిందించినటువంటి ఆ సైనికుల రక్తం ఏరులై పారి ఈ భూమి కాస్త ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు పెళ్లి కూతురు అనగానే మనము ఎర్రటి అంటే దుల్హన్ పెళ్లి కూతుర్ని సింగారించినప్పుడు తలపై నుంచి రెడ్ కలర్లో ఒక దుపట్టాని వేస్తారు, ఎర్రటి చీర కడతారు. సో అలాగా ఈ భూమి కూడా సైనికుల రక్తంతో తడిచిపోయి ఎర్రటి రంగులో, అందుకని ఇక్కడ కవి ఈ భూమాతని ఒక పెళ్లి కూతురులాగా వర్ణించాడనమాట. కాబట్టి ఆ లైన్లో ఆజ్ ధరతీ బనీ హై దుల్హన్ సాథియో అనేటువంటి ఈ లైన్లో భూమిని ఒక పెళ్లి కూతురుగా వర్ణిస్తూ కవి చెప్పడం జరిగింది. గీత్ మే ఐసీ క్యా ఖాస్ బాత్ హోతీ హై కి వే జీవన్ భర్ యాద్ రహ్ జాతే హై. అయితే ఈ పాటలో జీవితాంతం గుర్తుండిపోయేంత ప్రత్యేకతలు ఏమున్నాయి అని అడిగారు. కర్ చలే హమ్ ఫిదా గీత్ దేశభక్తి की भावना से ओतप्रोत है. इसमें लय और संगीत का भी अद्भुत मेल है. इसमें सुंदर, मधुर और प्रभावोत्पादक शब्दों का प्रयोग हुआ है, इसलिए यह गीत भुलाए नहीं भूलता. అయితే చూడండి, కర్చలే హంఫిదా అనేటువంటి ఈ పాట ఏదైతే ఉంటుందో మనందరిలో కూడా దేశభక్తి స్ఫూర్తిని నింపుతుంది. ఇందులో లయ, సంగీతం ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దీంట్లో మంచి మంచి వర్డ్స్ని, అంటే అందమైనటువంటి, వినడానికి మధురమైనటువంటి, అలాగే మనల్ని ప్రేరేపించేటువంటి పదాలని యూస్ చేసి ఈ పాటను రాయడం జరిగింది. కాబట్టి ఈ పాటని వింటే మనం అస్సలు మర్చిపోలేము. అలాంటి మధురమైనటువంటి మనసుని హత్తుకునేటువంటి ఒక దేశభక్తి పాటగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. కవినే సాథియో సంబోధన్ కా ప్రయోగ్ కిస్కే లియే కియా హై. అయితే ఈ కర్చలే హంఫిదా అనేటువంటి ఈ పాటలో సాథియో, సాథీ మతలబ్ మనతో ఉండేవాళ్ళు అనమాట, మన స్నేహితులు. సో అలాగా ఎవరిని ఉద్దేశించి మాటి మాటికి సాథియో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కవి అని అడిగారు. इस कविता में कवि कैफी आजमी ने भारतीय सैनिकों की ओर से हमें यानी सभी देशवासियों को साथियों कहा है. ఇక్కడ कैफी आजमी గారు సైనికుల తరపు నుంచి చెప్తున్నారనమాట. ఈ పాట ఏంటంటే సైనికులు మనకి చెప్తున్నారు, మనకి ఇన్ ద సెన్స్ ఇక్కడ భారతీయులకు చెప్తున్నారనమాట. భారతీయులందరినీ వాళ్ళు చెప్తున్నారు, అంటే మేము ప్రాణాలు కోల్పోబోతున్నాము, ఇక బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాము, మీరు చూసుకోవాలి ఈ దేశాన్ని, ఈ భరతమాతని మీరు కాపాడాలి అని చెప్పేసి మనల్ని భారతీయులను ఉద్దేశించి ఇక్కడ కవి చెప్తూ ఉన్నారనమాట. అంటే సైనికులు చెప్తున్నట్లుగా చెప్తున్నారు. इससे हमारे भीतर भी देश की रक्षा करने की भावना जागृत होगी. कवि ने उन सैनिकों की भावनाओं को शब्द दिए हैं जो देश की सुरक्षा में कुर्बान होने जा रहे हैं. उन सैनिकों को अपनी जान की कोई परवाह नहीं, बल्कि चिंता इस बात की है कि उनके बाद देश की रक्षा कौन करेगा. సో అయితే ఇప్పుడు దేశవాసుల అంటే భారతీయులందరినీ కూడా ఉద్దేశించి సైనికులు చెప్తున్నారు. వాళ్ళు ప్రాణాలని త్యాగం చేస్తూ కూడా, వాళ్ళు చనిపోబోతూ కూడా వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు మనకు ఎలా ఏం చెప్తున్నారు అనేది కవి ఇక్కడ మనకు ఒక పాట రూపంలో అందించడం జరిగింది. అంటే వాళ్ళ బాధ ఏంటి, ఆ ప్రాణాలు కోల్పోతున్నందుకు కాదు ఆ సైనికుల బాధ, మేము చనిపోతున్నాం కదా, మా తర్వాత ఈ దేశాన్ని ఎవరు కాపాడబోతున్నారు, ఎవరో ఒకరు రండి, అలా వదిలేయొద్దు, మేము నడిచిన ఈ బాటలోకి మీరు కూడా రండి, ఆ దారిని అలా ఖాళీగా ఉంచొద్దు, మీరు కూడా ముందుకు రండి, మీరు కాపాడండి దేశాన్ని, మీ కర్తవ్యంగా భావించండి అని చెప్పేసి సైనికులు మనతో చెప్తున్నట్లుగా కవి ఇక్కడ ఈ పాటలో చెప్పారనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్లయితే, కవి నే ఇస్ కవితా మే కిస్ కాఫిలే కో ఆగే బఢాతే రహనే కి బాత్ కహీ హై. అయితే ఇక్కడ కవి మనకి ఎవరిని ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్పారు అని అడిగారు. कवि कैफी आजमी ने इस कविता में चीनी आक्रमण का मुकाबला करते हुए देश के लिए अपना सब कुछ कुर्बान करने वाले काफिलों को
आगे बढ़ाते रहने की बात कही है। సో ఎవరిని ముందుకెళ్ళమన్నారు ఇక్కడ మనకి కైఫీ ఆజ్మీ గారు ఈ పాటలో ఏం చెప్తున్నారంటే చైనా అనేది దండయాత్రతో మన మీదకి అంటే భారతదేశం మీదకి పోరాటానికి వస్తూ ఉంది కాబట్టి సర్వస్వం త్యాగం చేసి మేము చనిపోబోతున్నాము, మేము నడిచిన ఈ మార్గాన్ని మీరు అలా వదిలేయకుండా నిరంతరం యాత్రికులలాగా ఒకరి తర్వాత ఒకరు మీ బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతూ ఉండండి। क्योंकि कुर्बानियों की राहें सुनसान नहीं रहनी चाहिए, बलिदान का रास्ता तो सदैव प्रगतिशील रहना चाहिए। సో ఎందుకు అంటే త్యాగం చేసేటువంటి ఈ దారి ఈ మార్గం ఎలా ఉండాలి, ఎడారిలాగా ఉండకూడదు, త్యాగం యొక్క ఈ మార్గం అనేది ఎల్లప్పుడూ కూడా నిరంతరం కొనసాగుతూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది। इस गीत में सर पर कफन बांधना किस ओर संकेत करता है। ఈ పాటలో సర్ పర్ కఫన్ బాంధన అంటే తలపైన కఫన్ అంటే ఏంటి అంటే చనిపోయిన తర్వాత శవానికి చుట్టేటువంటి ఆ కొత్త వస్త్రం, తెల్లటి క్లాత్ అనమాట। సో తలపై అది కట్టుకోవడం అనేది దేన్ని సూచిస్తుంది? హర్ ప్రాణి కే లియే అప్నీ జిందగీ ప్రియ హోతీ హై, చాహే గంభీర్ బీమార్ క్యో నా హో, లేకిన్ సైనిక్ కా జీవన్ ఇస్కా విరుద్ధ హోతా హై, जो अपना नहीं दूसरों के लिए सीमा पर खतरों से खेलकर देश की सुरक्षा के लिए बलिदान देता है। सैनिक देश के लिए आत्मार्पण करने के लिए हमेशा तैयार रहता है। इस गीत में मुहावरा सर पर कफन बांधना देश के लिए सैनिक अपने जीवन को त्याग करने का संकेत करता है। सैनिक हमेशा अपने सर पर कफन बांध कर ही रहता है। ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రతి జీవికి కూడా ప్రాణాల మీద ఆశ అనేది ఉంటుంది, తన ప్రాణం తనకి దీపే, ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నేను బ్రతకాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది। అది ఎలాంటిది అంటే చిన్న పురుగు దగ్గర నుంచి మనిషి వరకు ఎవరైనా సరే ఎలాంటి స్థితిలో అయినా తన ప్రాణాలని తను కాపాడుకోవాలనే ఆలోచిస్తారు। కానీ అదే బార్డర్స్లో సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు మాత్రం ఎప్పుడూ కూడా తన ప్రాణాల గురించి ఆలోచించరు, వాళ్ళు మన దేశ భద్రత కోసమే ఆలోచిస్తారు। ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా దేశానికి నా భారతీయులకి వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్టకూడదు అని చెప్పే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు। అంటే మనకి క్వైట్ ఆపోజిట్ అనమాట। మనం ఎంతసేపు నా ప్రాణం అనుకుంటాం, వాళ్ళు ఎంతసేపు నా దేశవాసుల నా దేశంలో ఉండేటువంటి నా ప్రజల ప్రాణాలు అని ఆలోచిస్తారనమాట। సో మనల్ని కాపాడడం కోసం వాళ్ళు తమ ప్రాణాలను ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా రెడీగా ఉంటారు। అందుకనే ఈ పాటలో చెప్పారు ఏమని, తలకి ఆ కఫన్ ఆ బట్ట కట్టుకోవడం అంటే ఏంటి అంటే ప్రాణత్యాగం, అది ఒక ముహావరా అనమాట, అంటే రెడీగా ఉండడం అనమాట। శవానికి క్లాత్ చుడతారు అంటే చనిపోయిన తర్వాతే కదా చుడతారు, వాళ్ళు బ్రతికుండగానే తలకి చుట్టుకుంటున్నారు అంటే మేము ఏ నిమిషంలో అయినా మా ప్రాణాలను ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము, మా దేశాన్ని కాపాడుకోవడానికి మా ప్రజల్ని కాపాడుకోవడానికి మా ప్రాణం ఇవ్వడం మాకు ఒక పెద్ద లెక్కేం కాదు అన్నట్లుగా వాళ్ళు రెడీగా ఉండడం అనమాట అక్కడ। ఇస్ కవిత కా ప్రతిపాద్య అప్నే శబ్దో మే లిఖియే, ఏమడిగారు? ఈ పద్యం యొక్క సారాంశం మీ సొంత మాటల్లో రాయండి అని చెప్పి ఇక్కడ అడిగారనమాట। इस कविता सन 1962 में हुई भारत चीन युद्ध की पृष्ठभूमि पर लिखी गई कविता है। సో ఈ కవిత ఈ పాట అనేది 1962లో జరిగినటువంటి ఇండో చైనా వార్కి సంబంధించి దాన్ని ఆధారంగా తీసుకొని రాసినటువంటి పాట। इस युद्ध में सीमा पर तैनात भारतीय सैनिकों ने अपनी असीम वीरता का परिचय दिया। సో ఇందులో ఈ యుద్ధంలో ఇండో చైనా వార్లో సో మన భారత సరిహద్దులో మన సైనికులు తమ వీరత్వాన్ని చాటుకున్నారు అక్కడ। కవితా మే ఉన్కే అద్భుత్ శౌర్య और సాహస్ కా వర్ణన్ హై, ఈ పోయంలో అలాంటి సైనికుల వాళ్ళ అద్భుత ధైర్య సాహసాలను గురించి వర్ణించడం జరిగింది। యహీ జోష్ और జజ్బా ప్రత్యేక్ భారతీయ కే మన్ మే హోనా చాహియే, సో వాళ్ళు చూపించినటువంటి ఆ ధైర్య సాహసాలు అది ప్రతి ఒక్క భారతీయుడిలో కూడా కలిగి ఉండాలి। कविता में इस बात को प्रमुखता से उभारा गया है। देशभक्ति की भावना से ओतप्रोत इस कविता में भारतवासियों को उनकी प्राचीन गौरवशाली संस्कृति का स्मरण कराया गया है। సో పోయంలో చెప్పినటువంటి ఈ పద్యంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క లైన్లో కూడా సో దీని గురించే ప్రస్తావించడం జరిగిందనమాట। అంటే భారతీయులు వాళ్ళ ప్రాచీన వైభవ సంస్కృతిని కూడా ఇక్కడ గుర్తు చేయడం జరిగింది।
हिमालय, राम, सीता, लक्ष्मण आदि प्रतीकों के माध्यम से कवि ने देश के सम्मान की रक्षा के लिए हर समय सजग रहने, आवश्यकता पड़ने पर देश के लिए खुशी खुशी अपनी जान दे देने की बात कही है. సో ఇక్కడ మన పోయంలో మన పాటలో హిమాలయాలు అలాగే రాముడు సీత సో అంటే వీళ్ళని సింబాలిక్గా తీసుకొని దేశ గౌరవాన్ని ఎలా కాపాడాలి అని చెప్పేదానికి కాపాడడానికి మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే దేశం కోసం ప్రాణాల్ని వదులుకోవడానికి ఎలా మనం రెడీగా ఉండాలి అనే దాని గురించి కవి ఇందులో చెప్పారు. हमारे सैनिक जो कुर्बानियां दे गए उन्हें स्मरण करते हुए हमें भी देश के लिए कुछ करने का संकल्प जगाना इस कविता का मुख्य उद्देश्य है. అయితే చూడండి ఇంకేం చెప్తున్నారు, మన సైనికుల త్యాగాలని మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి, స్మరించుకోవాలి, అలాగే దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆ తపన ఆ సంకల్పాన్ని మనం కలిగి ఉండడమే ఈ కవిత యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నిమ్నలిఖిత్ కా భావ్ స్పష్ట కీజియే. సో ఇక్కడ ఏం చెప్పారు, కింద ఇచ్చినటువంటి ఆ పోయం లైన్స్ యొక్క భావాల్ని అడిగారనమాట. ఫస్ట్ ఏమిచ్చారు, సాస్ థమ్తీ గయి నబ్జ్ జమ్తీ గయి ఫిర్ భీ బడ్తే కదం కో న రుకనే దియా. చూడండి ఈ లైన్లో ఏం చెప్తున్నారు, సాస్ థమ్తీ గయి నబ్జ్ జమ్తీ గయి. ఇస్కా ఆశయ క్యా హై, एक सच्चा सैनिक अपना सिर कटा देता है लेकिन हिमालय का सिर अर्थात देश का गौरव झुकने नहीं देता. युद्ध में चाहे कितने भी संकट आए, चाहे बर्फीली आंधियों का सामना करना पड़े, चाहे सांस रुक जाए, नसें जम जाए, मौत ही सामने क्यों ना आ जाए, तो भी हमें बलिदान देने के पीछे नहीं हटना चाहिए. हमें अपने देश की रक्षा करनी ही चाहिए. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఏం చెప్తున్నారు, సాస్ థమ్తీ గయి అంటే ఊపిరి ఆగిపోయినా సరే, మన నరాలు స్తంభించిపోయినా సరే, మృత్యు ముందుకొచ్చినా సరే త్యాగాలకి వెనకాడకూడదు, దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఒక నిజమైనటువంటి సైనికుడు తన తల నరికేసినా సరే హిమాలయాల యొక్క తల అంటే మన దేశ గౌరవాన్ని తను తల దించుకోనివ్వడు. నేను చనిపోయినా పర్లేదు, నా దేశం ఎవరి ముందు తల దించుకోకూడదు. యుద్ధంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుకి అలా వెళ్ళేవాడే నిజమైన సైనికుడు అని చెప్పేసి ఇందులో చెప్తున్నారు. खींच दो अपने खून से जमी पर लकीर, इस तरफ आने पाए न रावण कोई. इसका आशय यह है कि साथियों अपने खून से जमीन पर एक लक्ष्मण रेखा खींचना है. इसका मतलब है कि देश की रक्षा का भार हमें लेना है. कोई रावण यानी शत्रु हमारे देश की ओर देख भी न पाए. इस तरह हमें अपने देश की रक्षा में जी जान लगा देना है. ఏం చెప్తున్నారు, ఓ స్నేహితులారా అని చెప్పేసి అంటే భారతీయులను ఉద్దేశించి సైనికులు మనతో అంటున్నారు, మన రక్తంతో మనము ఒక గీతని ఒక రేఖని గీయాలి, అంటే ఒక లక్ష్మణ రేఖని గీయాలి. దేశాన్ని మనము రక్షించే బాధ్యతని మనం తీసుకోవాలి. ఆ లక్ష్మణ రేఖ ఎలా ఉండాలి, రావణుడు అంటే శత్రువులు, ఇతర దేశాల వాళ్ళు మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ విధంగా మనము మన ప్రాణ త్యాగం చేసైనా సరే మన దేశాన్ని కాపాడుకోవాలి. छू न पाए सीता का दामन कोई, राम भी तुम ही लक्ष्मण साथियों. ఇంకేం చెప్తున్నారు, इसका आशय क्या है, साथियों शत्रु सीता का दामन अर्थात पवित्र मातृभूमि की ओर आंख भी न उठा पाए. तुम ही राम हो, तुम ही लक्ष्मण हो, अर्थात तुम ही इस देश के रक्षक हो, रखवाले हो. ఏం చెప్తున్నారు ఇక్కడ, మనము అంటే శత్రువు ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఎందుకు వచ్చింది ప్రస్తావన అంటే, ఎలా అయితే సీతమ్మ తల్లిని కాపాడుకోవడానికి రాముడు లక్ష్మణుడు తప్పించిపోయారో అదేవిధంగా మన భరతమాతని మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనమే ఉండాలి ముందు. అంటే మనమే ఒక రక్షక కవచంలాగా ఒక సరిహద్దు రేఖని గీసి ఒక లక్ష్మణ రేఖని గీయాలి. మన మాతృభూమి వైపు ఎవరు కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ టైంలో నువ్వే రాముడివి, నువ్వే లక్ష్మణుడివి, నువ్వే రక్షకుడివి, సంరక్షకుడివి అని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ भाषा अध्यायन చూడండి. इस गीत में कुछ विशिष्ट प्रयोग हुए हैं. गीत के संदर्भ में उनका आशय स्पष्ट करते हुए अपने वाक्यों చూడండి अपने वाक्य लिखिए. यहाँ पर देखिए ఇందులో మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చారనమాట పాటలో. సో ఆ పాటని మనం ఇక్కడ ఆ వర్డ్స్ ఏంటి అనేది చూద్దాము. कट गए सर नब्ज जमती गई, जान देने की ऋतु हाथ उठने लगे. कट गए सर అంటే ఏంటి అంటే తలలు
తెగి పడిపోవడం అంటే ఏంటి ఇక్కడ? బలిదాన్ హో గయే అంటే త్యాగం చేయడం అన్నమాట, ప్రాణత్యాగం చేయడం అన్నమాట. అయితే ఏమిచ్చారు దానికి వాక్యం అంటే సెంటెన్స్ ఇచ్చారు. దేశ్ కే స్వతంత్రతా సంగ్రామ్ మే అనేక్ సేనానియోं के सर कट गए, నబ్జ్ జమ్తీ గయి నసో మే ఖూన్ జమ్నే లగా అంటే నరాల్లో రక్తం గడ్డగట్టుకుపోవడం. भीषण ठंड में खड़े होकर देश की सीमाओं पर खड़े सैनिकों की नब्ज जमती गई, फिर भी उन्होंने अपना दायित्व कभी नहीं छोड़ा. సో అక్కడ ఇచ్చినటువంటి ఆ వర్డ్కి మీనింగ్ రాసి ఇక్కడ మనము ఒక ఓన్ సెంటెన్స్ అనేది దాన్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ చెప్తున్నాం అనమాట. జాన్ దేనే కి ఋతు मतलब बलिदान होने का अवसर, प्राणत्यागन చేసేటువంటి సందర్భం. हमारे लिए अपनी मातृभूमि पर जान देने की ऋतु कभी कभी ही आती है. हाथ उठने लगे आक्रमण होना, अगर हम पर शत्रु के हाथ उठने लगे तो तुरंत उन्हें काट डालना चाहिए. नेक्स्ट, ध्यान दीजिए संबोधन में बहुवचन शब्द रूप पर अनुस्वार का प्रयोग नहीं होता, जैसे भाइयों, बहनों, देवियों, सज्जनों आदि. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శబ్దరూప్లో ఇక్కడ అనుస్వర్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేయము అంటే ఇక్కడ ప్లూరల్ వచ్చినప్పుడు, బహువచన్ వచ్చినప్పుడు మతలబ్ భాయ్యో, బెహనో, దేవియో, సజ్జనో ఇలాంటి చోట్ల మనం ఇక్కడ డాట్ అనుస్వర్ని యూస్ చేయమన్నమాట. నెక్స్ట్, योग्यता विस्तार. कैफी आजमी उर्दू भाषा के एक प्रसिद्ध कवि और शायर थे. ये पहले गजल लिखते थे, बाद में फिल्मों में गीतकार और कहानीकार के रूप में लिखने लगे. निर्माता चेतन आनंद की फिल्म हकीकत के लिए इन्होंने यह गीत लिखा था, जिसे बहुत प्रसिद्धि मिली. यदि संभव हो सके तो यह फिल्म देखिए. ఏం చెప్తున్నారు ఇక్కడ? కైఫీ ఆజ్మీ అనేటువంటి కవి ఎవరు అంటే ఇక్కడ మన ఈ పోయం కర్చలే హంఫిదా అనేటువంటి కవితని రాసినటువంటి కవి కైఫీ ఆజ్మీ గారు ఉర్దూ భాషకి చెందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కవి అనమాట. సో ఈయన ఇంతకుముందు గజల్స్ రాసేవారు, తర్వాత మనకి సినిమాల్లో మాటల రచయితగా అలాగే పాటలు రాయడం స్టార్ట్ చేశారు. సో ఆయన నిర్మాత అయినటువంటి చేతన్ ఆనంద్ గారు నిర్మించినటువంటి హకీకత్ అనేటువంటి ఫిల్మ్లో ఈ పాట రాశారనమాట. సో వీలైతే ఈ మూవీ ఒకసారి చూడండి అని చెప్పి చెప్తున్నారు. नेक्स्ट, फिल्म का समाज पर प्रभाव विषय पर कक्षा में परिचर्चा आयोजित कीजिए. సో సమాజంపై సినిమా ప్రభావం ఎలా ఉంది అనేటువంటి టాపిక్ మీద ఒక చిన్న డిబేట్ క్లాస్లో ఒక డిబేట్ అనేది కండక్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చున్నారనమాట. నెక్స్ట్, कैफी आजमी की अन्य रचनाओं को पुस्तकालय से प्राप्त कर पढ़िए और कक्षा में सुनाइए. इसके साथ ही उर्दू भाषा के अन्य कवियों की रचनाओं को भी पढ़िए. ఇంకేమన్నారు? సో లైబ్రరీ నుంచి కైఫీ ఆజ్మీ గారు రాసినటువంటి వేరే ఇతర రచనల్ని తీసుకొని చదవండి, అలాగే క్లాస్లో కూడా వినిపించండి. నెక్స్ట్, దీంతో పాటు ఉర్దూ భాషలో ఉన్నటువంటి ఇతర కవులు రాసినటువంటి రచనలను కూడా కలెక్ట్ చేసి చూడండి అని చెప్పి చెప్తున్నారనమాట. एनसीईआरटी द्वारा कैफी आजमी पर बनाई गई फिल्म देखने का प्रयास कीजिए. సో ఇక్కడేమన్నారు? ఎన్సీఈఆర్టీ ద్వారా కైఫీ ఆజ్మీ తీసినటువంటి ఆ మూవీని చూడడానికి ప్రయత్నించండి అని చెప్పి చెప్పారు. నెక్స్ట్, పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చున్నారు ఇక్కడ. సైనిక్ జీవన్ కి చునౌతియోं को ध्यान में रखते हुए एक निबंध लिखिए. సో ఇక్కడ సైనికుల జీవితంలో ఉండేటువంటి ఆ సవాళ్ళని దృష్టిలో ఉంచుకొని అంటే వాళ్ళు పడేటువంటి ఆ స్ట్రగుల్స్ని మనము ఆలోచించి దాని గురించి సో ఒక చిన్న వ్యాసం రాయండి అని అన్నారు. సో మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది. नेक्स्ट, आज़ाद होने के बाद सबसे मुश्किल काम है आज़ादी बनाए रखना. इस विषय पर कक्षा में चर्चा कीजिए. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆజాద్ అంటే ఏంటి? ఆజాదీ అంటే ఏంటి? ఫ్రీడమ్ అనమాట, స్వాతంత్రం. స్వాతంత్రము వచ్చిన తర్వాత కష్టమైన పని ఏంటంటే ఆ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవడం. సో దీని గురించి క్లాస్లో ఒక చిన్న డిబేట్ ఏర్పాటు చేసి పిల్లల చేత దీని గురించి ఈ టాపిక్ మీద చర్చని జరపాలి. नेक्स्ट, अपने स्कूल के किसी समारोह पर यह गीत या अन्य कोई देशभक्तिपूर्ण गीत गाकर सुनाइए. సో స్కూల్లో జరిగేటువంటి ఏదైనా ఒక మీటింగ్ కానీ ఏదైనా ఒక యాక్టివిటీలో కానీ ఈ పాటని ఈ ఫిల్మీ సాంగ్ కర్చలే హంఫిదా అనేటువంటి దేశభక్తి గీతాన్ని కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా దేశభక్తి గీతాన్ని కానీ పాడి వినిపించండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, శబ్దార్థ్ అండ్ టిప్పణియా. సో లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ అనమాట. ఫిదా హోనా, ఫిదా హోనా మతలబ్ న్యుచావర్ కర్నా అంటే మతలబ్ అంకితం అయిపోవడం అనమాట, త్యాగం చేసేయడము. నెక్స్ట్, హవాలే కర్నా మతలబ్ సౌంప్నా, సౌంప్నా అంటే అప్పగించడము.
రుత్ మౌసం, ఋతువు అంటాం కదా. హుస్న్ సుందరత, బ్యూటీనెస్ అనమాట, అందము. రుస్వా బద్నాం, రుస్వా అంటే అపఖ్యాతి పాలైనటువంటి అని. ఖూన్ రక్తము. కాఫిలే యాత్రియోం కా సమూహ, కాఫిలా అంటే ఏంటి అంటే ట్రావెలర్స్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు మనము, యాత్రికుల సమూహము అని. ఫత్హ్ జీత్ విజయము. జష్న్ ఖుషీ మనానా, సెలబ్రేషన్. నబ్జ్ నాడి, నరాలు అంటాం కదా, నర్వ్స్. కుర్బానియా బలిదాన్, కుర్బానియా అంటే బలిదాన్, త్యాగాలు. జమీన్ భూమి. లకీర్ రేఖ, లకీర్ అంటే ఏంటి, రేఖ, ఒక లైన్ అనమాట. సో ఇవి మీనింగ్స్. సో ఇది మొత్తం మీద మనకి కర్చలే హంఫిదా అనేటువంటి లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేశారంటే నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తానండి. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు హెల్ప్ అవుతున్నాయంటే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.